ఈరోజు పత్తి సాగును ఎట్లా చేస్తారు, ఎంత లాభం వస్తుంది, పత్తి ఎంత వెళ్తే రైతుకు లాభం వస్తుంది, ఎంత వెళ్తే నష్టపోతాడు, అట్లాగే ప్రకృతి కూడా ఎలా అనుకూలించాలి అనే విషయాలు తెలుసుకుందాం. సో నమస్కారం అండి శంకర్ గారు, చెప్పండి. ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది కదా, ఈ పత్తి ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది, ఎంత ఖర్చు వస్తే ఎంత పత్తి వెళ్తుంది, ఈ పత్తి వెళ్ళడం ఎంత వెళ్తే మీకు లాభం వస్తుంది లేదా ఎంత వెళ్తే నష్టపోతారు, సో కాలానికి అనుగుణంగా పత్తి లాభం వస్తుందా లేకపోతే ఇన్ని విత్తనాల కానీ లాభం వస్తుందా, ఇన్ని ఎకరాలకు ఇంత పత్తి వేస్తే ఇన్ని ఎకరానికి ఇంత విత్తనాలు వేస్తే పత్తి లాభం వస్తుందా? ఇప్పుడు ఎకరానికి ఇట్లుంటే 10 క్వింటాలు వెళ్తుంది ఎకరానికి. ఓకే. అయితే ఇప్పుడు ఇప్పుడు మందులు అవి మొత్తం వేస్తాం, అవి ఓకే ఇట్లా ఇట్లుంటుంది పత్తి. ఓకే. అంటే మందులు ఎన్నిసార్లు వాడతారు ఒక ఎకరానికి ఫస్ట్ నుంచి వెళ్ళి? ఇక దానికి రోగం పట్టి వేద్దాం, ఇక రోగం పట్టి మందులు వేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు ఈ చెట్టు గట్టిగా ఉన్నదా? కొద్దిగా గట్టిగా ఉన్నది. ఓకే. దీనికి ఎన్ని కాయలు ఉండొచ్చు అందాదా? అందాదా ఇప్పుడు అయితే ఒక 50-60 కాయలు ఉంటాయా? ఉంటాయి. ఓకే. మరి దీనికి ఎందుకు తక్కువ ఉన్నాయి? దానికా దీనికి ఒక 20-30 కాయలు ఉంటాయి కదా, మరి దీనికి ఎందుకు తక్కువ ఉన్నాయి? ఎందుకంటే దీనికి ఎక్కువ ఎదుగుదల లేదు. అంటే దూరం వేసారైనా లేకపోతే దగ్గర వేసిరైనా పత్తి కొద్దిగా దగ్గర అయింది, కొద్దిగా దగ్గర అయింది. అంటే ఈ చెట్టుకు బాగున్నాయి, ఆ చెట్టుకు బాగున్నాయి, మధ్యలో చెట్టుకు బాగలేదు. అంటే ఇంకా కొద్దిగా వెడం పెంచి వేయాలి. సో అప్పుడు ఒక ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది పత్తి చేను మొత్తం స్టార్టింగ్ నుంచి? ఇది ఇప్పుడు మొత్తం ఇప్పుడు 2.5 ఎకరాలు, 2.5 ఎకరాల్లో 40,000 దాకా ఖర్చు వస్తుంది. 2.5 ఎకరాలకు 40,000 ఖర్చు వస్తుంది. ఏది స్టార్టింగ్ నుంచి వెళ్ళి పత్తి చేతికి వచ్చే వరకు, ఏది దున్నుడు దగ్గర నుంచి వెళ్ళి విత్తనాలు వేసుడు, మందులు వేసుడు, దీన్ని సాగు చేసుడు, ఒక మనిషి చూసుకున్నాడు, కైకిళ్ళు కాపులు అన్ని కలిపి చివరకు పత్తి ఏరియాంత వరకు 40,000 దాకా ఖర్చు వస్తుంది. అంటే సో ఒక ఎకరానికి 20,000-25,000 ఖర్చు వస్తుంది మొత్తం విత్తనాలతో సహా. మొత్తం అట్లాంటప్పుడు ఒక ఎకరానికి ఎన్ని క్వింటాల పత్తి వెళ్తుంది? ఒక ఎకరానికి ఒక ఎకరానికి ఒక్కసారి ఎక్కువ వెళ్తుంది. అయితే మేమైతే చెప్తాం 10 క్వింటాలు అని. ఓకే. అంటే దరిదాపులో స్టార్టింగ్ ఒకవేళ ఎంత వెళ్తుంది, ఎంతైనా ఒకవేళ ఎకరానికి ఇంత అని చెప్తే లాస్ వచ్చే అవకాశం ఉంటుందా, లాభం వచ్చే అవకాశం ఉంటుందా? అయితే ఫస్ట్ ఇప్పుడు మనం ఏరుతాం చూడు, ఏరితే 20 క్వింటాల దాకా వెళ్తుంది ఫస్ట్. ఇక 20 క్వింటాల తర్వాత మళ్ళీ ఇంకా తీరు మళ్ళీ 15 వెళ్తుంది. ఓకే. లాస్ట్కి మళ్ళీ 10 వెళ్తుంది. ఓకే. 2.5 ఎకరాల్లో మొత్తం కంప్లీట్ గా 40 క్వింటాలు వెళ్తుంది 2.5 ఎకరాలకు. సో 40 క్వింటాలలో మీకు ఎంత ఒక 15 క్వింటాల ఖర్చు వస్తుందా, మొత్తం 20 క్వింటాల ఖర్చు వస్తుందా? 15 క్వింటాలు. ఓకే. 15 క్వింటాల ఖర్చు వస్తుంది. అంటే సో ఎటు చూసినా ఒక ఎకరానికి 20,000-25,000 ఖర్చు వస్తుంది. సగం ఖర్చు పోయినా సరే సగం లాభంకు మిగులుతుంది. 20 క్వింటాలు పోయినా సరే 20కి మిగులుతుంది. ఇది ఎన్ని నెలల పంట మొత్తం? 4 నెలల పంట. 4 నెలల పంట. అంటే సో విత్తనం వేసిన దగ్గర నుంచి వెళ్ళి లాస్ట్ పత్తి ఏరియాంత వరకు 4 నెలల్లో పంట వచ్చేస్తుంది చేతికి. సో ఇట్లా ఒక రైతు అంటే ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు ఉన్నది? మాకా ఇప్పుడైతే నాకు 2.5 ఉన్నది ఇక్కడ. ఓకే. అటుకి మా తమ్ముడు. ఓకే. అంటే మీకు మొత్తానికి 2.5 ఎకరాలు ఉన్నది. ఈ 2.5 ఎకరాలు పత్తి ఏరిన తర్వాత మళ్ళీ ఏమన్నా వేస్తారా, ఇది అట్టుగానే బీడు పెడతారా? ఇది ఒకటే పంట అయితే మనకు ఏం లేదు, నీళ్ళు లేదు, ఏం లేదు కదా. ఓకే. అంటే సంవత్సరం మొత్తంలో కూడా ఒక్క పంట మీదనే ఆధారపడి ఉన్నారు. సో అంటే మీరు ఇప్పుడు ఈ పంట మీదనే ఆధారపడి ఉన్నారు కాబట్టి మీకు ఒక 20-30 క్వింటాలు వెళ్తుంది అనుకోండి. 30 క్వింటాలు వెళ్తే మీకు సంవత్సరం మొత్తానికి మళ్ళీ ఎట్లా మళ్ళీ వేరే పంట వేసుకునే అవకాశం లేదా? లేదు, మళ్ళీ ఉపాధి పని చేసాడు. ఓకే. అంటే మళ్ళీ కూలి పనికి ఉపాధి పనికి పోవడం తప్పితే వేరే నీళ్లు లేవు కాబట్టి అవకాశం లేదు, ఉపాధి పని మళ్ళీ. సో ఇదండి విశేషం. ఇది తిర్యాని మండలంలోని మాణిక్యపూర్ అనేటటువంటి గ్రామం. శంకర్ గారు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి ఈ సమాచారం మేరకు